దేవుని మనకి స్తోత్రములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. శోధనను సహించువాడు ధన్యుడు అని యాకోబు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే శోధనను సహించువాడు ధన్యుడు. ఎవరైతే శోధనను సహిస్తారో వారట ధన్యులంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాగే శోధనను ఎవరైతే సహిస్తారో వారికి జీవ కిరీటాన్ని ఇస్తారని వాగ్దాన రీతిగా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరు ప్రభువు వలన నేను శోధించబడుతున్నానని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13-12 చూసుకున్నట్లయితే మరి ప్రభువు వలన నేను శోధించబడుతున్నాను అని చాలా మంది అనుకుంటారండి. ప్రభు కీడు పెట్టేవాడు కాదండి, మనకి శోధించేవాడు కాదండి. మరి మనల్ని హ్యాపీగా ఉంటే మనల్ని చూసి ఆనందించే దేవుడు అండి. మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే పిల్లలను చూసి ఆనందిస్తారో అట్టి రీతిగా రక్తాన్ని పెట్టి కొన్న మన తండ్రి కూడా మనల్ని బట్టి ఆనందిస్తారండి. మనం ఎంత హ్యాపీగా ఉండి మన కుటుంబాలు దీవించబడితే తనకెంతో సంతోషం అండి. అదే విధముగా చూసుకున్నట్లయితే మరి శోధన ఎలా వస్తుంది అంటే ఈ లోకానుసారమైనటువంటి స్వకీయ దురాశ చేత స్వకీయ దురాశ ఎప్పుడైతే ఉంటుందో స్వకీయ దురాశ చేత బరలు కొల్పబడినప్పుడు అప్పుడు నీ కుటుంబంలోనికి శోధన అనేది సమీపిస్తుందంట. శోధన నుండి నువ్వు మరి దూరపరచబడాలి అంటే దేవుని సన్నిధానంలో దేవునికి నమ్మకంగా ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మరి ఎప్పుడైనా మనకి శోధన వస్తుందంటే దేవుడు మనకి ఒక టెస్ట్ పెడుతున్నారని, అంతేగాని మన కీడు జరగాలని ఎప్పటికీ కూడా దేవుడు ఆశించాడండి. దేవుడు మనం దీవించబడాలని, సంతోషంగా ఉండాలని, మరి కలిమి కలిగి జీవించాలని ఎంతో కోరుకుంటున్నాడండి. అదే విధంగా చూసుకున్నట్లయితే యాకోబు పత్రికలో మరి 13-14 చూసుకున్నట్లయితే దేవుడు ఇంకో మాట తెలియపరుస్తున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కన్ను, పాపం పరిపక్వమై మరణమును కనునట. శోధన అనేది ఎంతటికి దారి చూస్తుందో గమనించారా? మా దురాశ వలన పాపము పరిపక్వమై మరణాన్ని కంటారంట. అట్టి రీతిగా నీవు ఉండకుండా దేవుని సన్నిధానం శోధన వచ్చినప్పుడు ఎక్కువగా మెలకోగలిగి ప్రార్థన చేసే అనుభవం కలిగి జీవించాలండి. అట్టి రీతిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. అదేవిధంగా మరి యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన జీవితంలో తన కుమారులు సమస్తమును కూడా తీసివేసినప్పటికీ, దూరం చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధిని పట్టు విడవక ఎంతో ప్రార్థన చేసి ఉన్నాడు. తను ఒక మాట అంటాడు, ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, మరి అంతటి మరి కుటుంబం కూడా పిల్లలు కూడా ఎంతో సౌందర్యవంతులంట. అలాంటి కుటుంబాన్ని మరి దేవుడు పరీక్షించినప్పుడు కుమారుడిని మరి ఇంకా నా యందు భయభక్తులు కలిగి ఉంటాడని పరీక్షించినప్పుడు ఎంతో శోధన కలిగి ఉన్నప్పుడు కూడా చివరి వరకు దేవుని నామాన్ని మహిమపరిచి తన నోటితో నేను పాపము చేయలేదంటండి. మరెంతో మరి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడే ఇచ్చి ఉన్నాడు, దేవుడే తీసుకెళ్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను దిగంబరిగా వచ్చితే దిగంబరిగానే వెళుతున్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని నామాన్ని మహిమపరిచినారండి. మరి దేవుడు ఎంతగానో తన ప్రార్థన ఆలకించి మొదటి ఉన్న స్థితి కంటే ఎక్కువ రెట్టింపు ఆశీర్వాదమును దేవుడు తనకి దయచేసి ఉంటారు. కుటుంబాన్ని ఇంకా దీవించి ఉన్నారండి. మరి బిడ్డలను బ్రతికించి మరి కుటుంబాన్ని రెండంతల ఆశీర్వాదము చేత దీవించి ఉన్నారు. అట్టి రీతిగా నేను దీవించబడాలి అంటే ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించకుండా దేవుని నామాన్ని మహింపరుస్తూ నీవు ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దీవించువాడై ఉన్నాడు. ఆమేన్.